అయిన ప్రజలం అంటే ఆయన మనల్ని విలువ పెట్టుకున్నాడు. మీరు మీ సొత్తు గారు, మీరు విలువ పెట్టి కొనబడిన వాళ్ళని చెప్పి అంటుంది. ఒకసారి చూద్దామా? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం చదవండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20. మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నా పరిశుద్ధాత్మకు ఆలమై ఉన్నందున మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు దేవుణ్ణి మహిమపరచవలను. మన దేహంతో దేవుని విలువ పెట్టి కొనబడినాడు. మనుషుల మకాలు చూడకూడదు. మనుషులు ఎట్లా ఉన్నారంటే ఒకరు రకం లేదు, ఒకరొక రకంగా లేదు. మనుషుల వైపు మనం చూసి దేవుని నమ్ముకున్నాడు కదా, ఈ మనిషి దేవుని నమ్ముకున్నాడు, అదే మాటలు, అదే లెక్కలు, అవే లెక్కలు. వాళ్ళ వైపు మనం చూడదు. మనలో ఉన్నటువంటి ఆత్మ అది దేవుడిచ్చినటువంటి వరం కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నామో అప్పుడు ఎట్లా ఉండాలంట? మనము విలువ పెట్టి, దేవుడు కొన్నాడు కాబట్టి ఆ దేవుని వైపు మనం చూడాలి. దేవుని వైపు చూసి మనం నడుచుకోవాలి. మనము దేవుడు విలువ పెట్టి కొన్నాడు మనల్ని. తన స్వరక్తం ఇచ్చి సంపాదించండు. తన స్వరక్తం ఇచ్చి ఆయన సంపాదించండు కాబట్టి మరి ఆయన రక్తంలో మనం కడగబడ్డాం. ఎంతమంది కడగబడ్డారు ఆయన రక్తంలో? యేసు ప్రభు రక్తంలో ఎంతమంది కడగబడ్డారు? మనమంతము ఆయన రక్తంలో కడగబడ్డం అంటే నమ్మి బాప్తిసం పొందుతున్నాం. కాబట్టి మరి మనము దేవుని సొత్తైన ప్రజలం కానీ మన సొత్తు కాదు. రాజులైన యాజక సమూహము, రాజులైనటువంటి యాజక సమూహము. యాజకులు అంటే దేవుని మాటలు తెలియపరిచే వాళ్ళు యాజకులు. ఇప్పుడు మనం మన భాషలో యాస్కుడు అని చెప్పాను. ఎందుకు నుంచి అంటారు యాస్కుడు అని? అందరికంటే మంచి సంపదను చేయించుకొని వస్తుంటే ఆ మనిషి మంచి యాస్కుడు అని చెప్పాను. అంటే యేసుక్రీస్తులో కూడా మనం ఎట్లుండాలి? మంచి యాస్కుల మాదిరిగా బ్రతకాలి. మంచి యాజకులము అంటే దేవుని మాటలు చెప్పేవాళ్ళము, వాటిని బట్టి నడిచేవాళ్ళము. దేవుని మాటలు చెప్పాలి, ఆ మాటల్ని బట్టి మనం నడుచుకోవాలి. అందు గురించే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము రాజులైన యాజక వంశం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తు అయినటువంటి ప్రజలము. దేవుని సొత్తు కావాలి మనం మన సొత్తు కాదు. నా ఇష్టము అని ఇంకా వీల్లేదు. ఇప్పుడు భార్య భర్తలు ఒకరికొకరు కలాం వచ్చిందంటే ఏమనుకుంటారు? నా ఇష్టం, నేను ఎక్కడ తిరిగితే ఏ పనైనా చేస్తాను, నువ్వు ఎందుకు అని చెప్పి ఒకరినొకరు గద్దించుకుంటారు. నా ఇష్టం అనే పదం లేదు. భార్య భర్త సొత్తు. భార్య దేహం పైన భర్తకే అధికారం ఉంది, భర్త దేహం పైన భార్యకే అధికారం ఉంది. ఇప్పుడు నేను నా సొత్తు అని చెప్పి నేను ఏమనుకుంటా, నా ఇష్టం అని చెప్పి నేను అనకూడదు. నా శరీరం అంతా ఎవరిది? నన్ను వివాహం చేసుకున్నటువంటి నా భార్య. మరి ఆమె శరీరం ఎవరిది? భర్తది. తొలి పత్రికలో మనకు చెప్తుంది, నువ్వు నీ సొత్తు కాదు అని. ఓ స్త్రీ, నీ భార్యను రక్షించు. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించుకుందువో లేదో నీకే తెలుసు. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించుకుందువో లేదో నీకే తెలుసు అని చెప్పి అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట. ప్రియులారా, మనం మన సొత్తు కాదు. మనము యేసు ప్రభు మనల్ని నిలవబెట్టి కొన్నాడు కాబట్టి, ఆయన సొత్తు కాబట్టి మనల్ని ఏమైనా చేయగలుగుతాడు. ఆయన ఏమైనా మనల్ని వాడుకోగలుగుతాడు, ఏ విధంగా వాడుకోగలుగుతాడు. కాబట్టి ఒక కీడు మనకు జరిగిందంటే అది మేలుగా మనం భావించాలి. మరి నా జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఎదురైనవి, ఎన్నో రకరకాలుగా శోధనలు ఎదురైనవి. ఎప్పుడో ప్రభువు నమ్ముకోకముందు మీకు అందరికీ తెలుసు. మరి ఈ దినంలో ప్రభువునందు ఆనందించాలి. నేను దేవుని మాటలు చెప్తాను చెప్పి మీరు అనుకోలేదు, నేను అనుకోలేదు. అనుకున్నానా? ఎక్కడ పడితే అక్కడ తిరిగింది. కాబట్టి దేవుని చెంత చేస్తే ఆయన ప్రతి మనిషిని ఆశీర్వదిస్తారు. ప్రియులారా, మీరు వచ్చి ఉన్నారు, చాలా సంతోషము. మరి చక్కటి దేవుని వర్తమానం
మన దాసులు చెప్పినటువంటి మాటలు మీరు విన్నారు. మరి ఈ సమయంలో మరి భోజనాలు కూడా సిద్ధమై ఉన్నాయి, వచ్చేసినాయి. మరి ఇప్పుడు మన సహోదరుడు శ్యామ్ గారు ప్రార్థన చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తాడు. మనకందరికీ భోజనాలు సిద్ధపడి ఉన్నాయి కాబట్టి అందరూ భోంచేసి తృప్తిగా భోంచేసి మరి మీరు వెళ్ళవలసిందిగా కోరుచున్నారు. తృప్తిగా ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలో ఉంచండి. ప్రేమ కనికరంగా యేసయ్య, కృపగల రాజా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మన నాయన మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నిన్ను ప్రార్థించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని